హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సార్ ప్రీవియస్ చేసినటువంటి వీడియోలో నాగదోషం సర్పదోషం అన్నారు. అంటే మామూలుగా నాగ అన్న పామే వస్తుంది, సర్పదోషం అన్న పామే వస్తుంది కదా. మరి అంటే ఈ రెండింటి దోషాలకి ఏంటి వ్యత్యాసం ఏంటి? నాగదోషం, కాలసర్పదోషం. నాగదోషానికి కాలసర్పదోషానికి వ్యత్యాసం అనేది ఉంటుంది ఖచ్చితంగా. నాగదోషం అనేది మన జాతక ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా రాహువు కేతువు ఎక్కడున్నారో మనం గోచారం అంటే మనం పుట్టినటువంటి సమయం. గోచారం అంటే ఇప్పుడు సపోజ్ మనకి చిత్తా నక్షత్రంలో పుట్టి ఉన్నారు అనుకోండి, కన్యారాశి వస్తుంది. స్వాతి నక్షత్రంలో పుట్టారనుకోండి, తులారాశి వస్తుంది. మక నక్షత్రంలో పుట్టారనుకోండి, సింహరాశి వస్తుంది. ఇలా నక్షత్ర ప్రకారంగా వచ్చేటువంటిది రాశి, అది చంద్రుడు అంటారు. ఆ చంద్రుడికి తగ్గట్టుగా రాహువు కేతు ఎక్కడున్నారు గోచారంలో, దాని ప్రకారంగా మనకి ఈ యొక్క కుజి దోషం, రాహుకేతు దోషం లాంటివి వస్తూ ఉంటాయి. అలానే ఈ యొక్క కాలసర్పదోషం, నాగదోషాలు లాంటివి వస్తుంటాయి అన్నమాట. నాగదోషం కూడా అలా ఉంటుంది. కలత్ర దోషం అంటారు, అది శుక్రుడికి సంబంధించిన దోషం. కలత్ర దోషం ఏ స్త్రీలోనే ఉందనుకోండి, వివాహంలో ఇబ్బందులు రావటం, వివాహమే కాకపోవడం, వివాహం అయిన తర్వాత కూడా భర్త ఏదో ఒక రకమైనటువంటి టార్చర్ చేయడం, ఇబ్బంది చేయడం లాంటివి ఉంటుంది. దానికి తగ్గటువంటి పెళ్లికి ముందే అవి ఒక దానాలో, పూజలో, లేకపోతే హోమాలు చేయించుకొని అవి శాంతి పలకాలి. ఇక ఈ యొక్క సర్పదోషం కూడా ఎట్లా ఉంటుందంటే కనుక నాగదోషం. ఈ నాగదోషం అనేది మనకి రాహుకేతువుల నుంచి వస్తుంది. ఈ కేతు ఏ స్థానంలో ఉన్నాడు, 4లో ఉన్నాడా, 6లో ఉన్నాడా, 5లో ఉన్నాడా? 5లో ఉంటే మనకి సర్పదోషం అనేది అనమాట, నాగదోషం కింద వస్తుంది. అదేమిటంటే వీరు పుట్టినట్టు నక్షత్రం కూడ నక్షత్రం అయితే, అశ్విని నక్షత్రం కానీ, రోహిణి నక్షత్రం కానీ, ఇలాంటి కూడ నక్షత్రాలు పుట్టినరోజున అలానే 5వ స్థానంలో కేతు ఉండటం ద్వారా వీరికి నాగదోషం వస్తుంది. ఆ నవదోషానికి ఏంటంటే శాంతి హోమం, శాంతి పూజ, నవగ్రహ శాంతి అని చేసుకోవాలి. ఆ నాగమండపం దగ్గర వీరు పవిత్రంగా దారం కట్టుకొని కట్లు అని అంటారన్నమాట. మనకి పూజ ద్వారా, మంత్రాల ద్వారా చేసేటువంటి కట్లు అని అంటారు. దారం 11 పోగులు దారం వేయాలి. ఆ 11 పోగులు దారం వేసేసి పుట్ట చుట్టూ కట్టాలి, లేదంటే నాగమై పడిగల చుట్టూ కట్టాలన్నమాట. తల్లిదండ్రి చిన్నప్పుడే చేయాలి. అది చేస్తే అప్పుడు ఈ కాలసర్పదోషం, నాగదోషం ఏదైతే ఉందో నాగదోషం పోతుంది, ఉపశమనం దొరుకుతుంది. అలాగే మళ్ళీ 11 సంవత్సరాలు, 15 సంవత్సరాలప్పుడు ఒకసారి మళ్ళీ కూడా అలానే చేస్తూ ఉంటే ఆ నాగదోషం తగ్గేసి వీరి జాతక ప్రకారంగా వీరు చేసుకునే దానికి ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అలా చేయకపోతే కనుక ఖచ్చితంగా ఆ నాగదోషం వీరి మీద ప్రభావితం చూపిస్తుంది. సరైన సమయంలో జాబు రాదు, వెసులుబాటు రాదు, రోగాలు, నొప్పులు వస్తూ ఉంటాయి, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా. ఇది నాగదోషానికి సంబంధించి. కాలసర్పదోషం అంటే కర్మ. ఆ కర్మ ఏమిటంటే పెద్దవాళ్ళు చేస్తుంటారు. ఏదైనా అమ్మవారికి పూజిస్తూ, స్వామివారికి ఆరాధన చేస్తూ వదిలివేయటం, విగ్రహాలు ప్రతిష్ఠించి ఆహారం పెట్టకపోవటం. ఇప్పుడు చాలామంది ఏదైనా కాలసర్ప నాగదోషం ఉందనుకోండి, రండి విగ్రహాలు ప్రతిష్ఠ చేసేసేయండి అని చెప్తున్నారు. నాగపడిగలు తీసుకొని విగ్రహాలు ప్రతిష్ఠ చేయిస్తారు. కర్మ అంటే అట్లే మొదలైంది. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆహారం కావాలి. మన ఇంట్లో ఒక బిడ్డ పుడతారండి, వారికి ఆహారం పెట్టకుండా అలా వదిలేస్తామా? అలానే ఒక విగ్రహం ప్రతిష్ఠించాము, మన గోత్రనామాతో ప్రతిష్ఠించిన విగ్రహానికి మనం ఆహారం పెట్టకుండా వదిలేస్తాం. మన కింద తరాల వాళ్ళకి అది పాపం వస్తుంది. అది కాలసర్పదోషం కింద వస్తుంది. అలానే ఇళ్ళు కట్టేటప్పుడు, మన స్థలాలు కట్టేటప్పుడు, స్థలాలు తవ్వేటప్పుడు పొలాల్లోనూ ఈ నిధులు నిక్షేపాలను తీస్తూ ఉంటారు, పాముని చంపేస్తూ ఉంటారు, ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటారు, పుట్టలు తవ్వుతూ ఉంటారు, చెట్లు నరుగుతూ ఉంటారు. వేప చెట్టును నరిగితే కాలసర్పదోషం వస్తుంది. ఏ చెట్టు అవసరంలా, ఒక వేప చెట్టు నరికేస్తే కాలసర్పదోషం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎదుగుదల ఉండదు. నరికిన వాళ్ళక చేయించిన వాళ్ళకి వస్తుంది. ఆ ఎదుగుదల ఉండదు. అలానే చెట్టుకోలు కొట్టుకోలేకపోతారు, సంసారం మొత్తం ముక్కలైపోతుంది. బట్ అలా అని ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చూసిన దానికి పూజ చేయాలి, తీసేయడానికి పూజ చేయాలి. ఏ చెట్టుని తీసాలన్నా పూజ చేయాలి, నమస్కారం చేసుకోవాలి. నేను భరాయించలేకపోతానికి ఖచ్చితంగా. అంటే ప్రీవియస్ లో ఆ చెట్టు పెద్దగా పెరిగి ఇళ్లలోకి వేర్లు వస్తున్నాయని తీసేశారంటే ఖచ్చితంగా దానికి ఏం చేయాలి, పూజ చేయాలి. అది కూడా గురువారం తీసేయకూడదు, ఆదివారం తీసేయకూడదు. విడిగిన వారాలు వాటి పూజ చేసి నమస్కారం చేసుకొని, వాటికి నమస్కారం చేసుకుని మొక్కుకొని, వాటికి కల్లో వస్తే చెప్తుంది ఈ రోజు తోవండి, ఈ రోజు తీయండి అని. ఎందుకంటే వేప చెట్టు అమ్మవారితో సమానం, వాటిని కదిలించకూడదు. వాటికి స్థలచరణ, ప్రతి ఇంట్లో చెట్టు ఉందంటే అమ్మవారు ఉన్నట్టే మన ఇంట్లోనూ. కాబట్టి అవి విగ్రహాలే ఉండే అవసరం లేదు. మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఒకటి ఉంటుంది, చెట్టుకి గుట్టకు కూడా మొక్కేటువంటి విధానం ఉంటుంది మనకి. అలాంటిది వేప చెట్టు అనేది తల్లితో సమానం. అలాంటి వేప చెట్టుని కదిలించకూడదు. కాబట్టి అలాంటి వాటిలో కూడా చేస్తడం ద్వారా మనకు తెలిసి తెలియకుండా ఏ చెట్టు ఎక్కడ పడితే అప్పుడు అడ్డం వస్తుంది చెప్పి నరికేయడం ద్వారా అవి కాలసర్పదోషం కింద వెళ్ళిపోతూ ఉంటాయి.
ఎవరన్నా ఒకళ్ళకి 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నా, అఫేర్స్ లాంటివి పెట్టుకున్నా, ఇవన్నీ వాళ్ళ వరకు వెళ్ళిపోతాయి అనుకుంటారు అందరూ, కానీ కింద తరాల వాళ్ళకి వెళ్తాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి అనమాట. మన పెద్దలు చేసిన కర్మలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. అదే కాలసర్ప దోషం. ఓకే. అలాంటి దోషాలు ఉండడం ద్వారా, అంటే కాలసర్ప దోషానికి ఇలాంటివి, నాగదోషానికి అయితే ముందు మనం వారికి తీసుకుని గ్రహపరంగా అన్నారు. కాబట్టి ఈ కాలసర్ప దోషం ఉండడం లేదంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టరు, పెళ్ళి అవుతుంది, భర్త ఎక్కడో ఏదో ఉంటుంటది, భార్య ఎక్కడో ఉంటుంటది, సుఖం ఉండదు, నిద్ర ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, డబ్బు ఉండదు, తినలేడు, షుగర్ ఉంటుంది, స్వీట్ షాప్ షుగర్ ఉన్నట్టేగా. సో ఆ పరిస్థితులు ఉంటాయి అన్నమాట. ఇది కాలసర్ప దోషం. ఇది పోవాలంటే ఆంజనేయ స్వామి దగ్గర ఎప్పుడు కొలుచుకుంటూ ఉండాలి, ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి, నవగ్రహాలకు ఎప్పుడు పూజించుకుంటూ ఉండాలి. జన్మలో ఎప్పుడు కూడా విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు, స్వయంభూగా విగ్రహాల ప్రతిష్ఠ చేయకూడదు. ఎవరో బ్రాహ్మణులు చెప్పారు, అయ్యవారు చెప్పారు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తే నాకు అంత కలిసి వస్తా అంటే ఏమీ రాదు, వాళ్ళకి కలిసి వస్తుంది. డబ్బు ఇచ్చి చేపిస్తావు కదా, ఆ చేపించిన వాళ్ళకి కలిసి వచ్చి తప్పితే మనకు రాదు. అలాంటి విగ్రహ ప్రతిష్ఠలు ఎప్పుడు చేయకూడదు, అలాంటి దోషాలు పోవు. ఎప్పుడైతే మనము నాగపడిగలకి, మానసమ్మ వారికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చన చేసుకుంటూ ఉండాలి. 41 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామికి ఉప్పు దీపం పెట్టుకుంటూ ఉండాలి, ఉప్పు నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి, కళ్ళుప్పు. అలానే రాక్ సాల్ట్ ఉంటుంది, రాక్ సాల్ట్ ఎప్పుడైనా ఆ స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. శనీశ్వరుడికి ఇలాంటి వాళ్ళకి నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటూ ఆంజనేయ స్వామికి గారెల దండ వేసుకుంటూ ఉండాలి. అలానే భూయో భూయో అనే మంత్రాన్ని భుజించుకుంటూ ఉండాలి. భూయో భూయో అనే ఒక మంత్రాన్ని, బీజ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా భుజించుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటూ, అలానే ఎప్పుడైనా ఒక్కసారి పుట్టలో పాలు పోస్తూ ఉండాలి. చలిబిడి, సజ్జలు కలిపిన చలిబిడితో నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేస్తే కాలసర్పదోషానికి పరిహారం ఉంటుంది. అలానే పాత బట్టలు ఉంటాయి, ఒక 1 year 2 years బ్యాగ్ వేసుకొని వదిలేస్తారు, అవన్నీ ఇంట్లో పెడతారు కదా, ఆ బట్టలు తీసుకొని, మనం బాగా వాడి వదిలేసిన బట్టలు తీసుకొని వాటిని 21 ముక్కలు చేయాలి, పీసెస్ 21 పీసెస్ చేసి ఒక వైట్ కలర్ పేపర్ ఉంటుంది, దానిపైన రెడ్డింగ్ పెన్తో మన యొక్క కర్మలు, పాపాలు, మీకు ఏదైతే పనులు అవ్వట్లేదో అవన్నీ కూడా దాని మీద లిఖించాలి. లిఖించేసి మనకి ఈ క్లాత్ ఏదైతే ఉందో దానికి పిన్ కొట్టేసుకోవాలి. 21 ముక్కలు చేసి దానికి ఈ పేపర్ పిన్ కొట్టాలి. పిన్ కొట్టేసి ఏ దోషం, కాలసర్ప దోషం, నాగదోషం ఉంది, దానివల్ల నాకు పెళ్ళి అవ్వట్లేదు, మా పెద్దలు నాకు తెలియకుండా చేసిన కర్మలు ఏమున్నాయో నాకు తెలియదు అని చెప్పేసి మనం దండం పెట్టుకొని ఆ పేపర్ మీద రాసి మనం మంచం కింద పెట్టుకొని పడుకోవాలి. మనం పిల్లో కిందో, దుప్పటి కిందో, పరుపు కింద పెట్టుకొని పడుకోవాలి. 41 days చేయాలి, 21 days లేదా 41 days చేయాలి. ఈ తెల్లవారు లేచిన తర్వాత మనం తల దగ్గర నుంచి కాలు వరకు మొత్తం దిగదార్చుకోవాలి. దిగదార్చుకొని దాన్ని కాల్ చేసేయాలి. 7 times దిగదార్చుకో కాల్ చేయాలి. ఎప్పుడైనా 6 మాసాలకు ఒకసారి సముద్ర స్నానం, చేయమంటారా సార్? జీవితంలో ఒకసారి చేస్తే చాలు, కానీ 41 days కానీ 21 days కానీ చేయాలి కంటిన్యూషన్ గా. అంటే ప్రతిరోజు ఒక పాత డ్రెస్ తీసుకోవడం, ఒక డ్రెస్ కి 21 pieces చేయాలి. 21 pieces చేసి 41 pieces చేయాలి. ఓకే ఓకే, ఎన్ని పీసెస్ చేస్తే అన్ని డేస్, 21 లేదా 41 ఈ చేసుకోవాలి, కంటిన్యూషన్ చేయాలి. ఇది కోర్స్ లాగా అనమాట, నాన్ వెజ్ పూజించుకొని చేయాలి. అలానే కాలసర్పదోషం, నాగదోషం ఉన్న వాళ్ళకి మునక్కాయలు తినకూడదు. కాలసర్పదోషం, నాగదోషం పొట్లకాయలు తినకూడదు. కాలసర్పదోషం, నాగదోషం ఉన్న వాళ్ళకి సొరకాయ దానం ఇస్తే మంచిది. ఎక్కడైనా నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది, 6 మాసాలకు ఒకసారి అయినా సరే. అలాగా ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి అనమాట. ఈ మునక్కాయ, పొట్లకాయ అంటే మేబీ పాములా ఉంటది కాబట్టి కావచ్చు, మరి మునక్కాయ ఎందుకు తినకూడదు అంటారు? మునక్కాయ కూడా తినకూడదండి. కాలసర్పదోషానికి మునక్కాయ ఏమిటంటే మనకి బాడీలో హీట్ పెంచుతుంది. ఈ హీట్ పెంచినప్పుడు ఏమిటంటే కాలసర్పదోషం లోపల ఉండేది రాహు కేతులు ఉంటారు, దాని ద్వారా ఇంకొంచెం జోష వేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, దానివల్ల నష్టపోతూ ఉంటాం. కాబట్టి మునక్కాయని తినకూడదు. అది దానికి కారణాలు చాలా ఉంటాయి అనమాట. సో అందుకని మునక్కాయ తినకూడదు. అప్పుడు ఈ దోషాన్ని పరిహారాలు ఇవి చేసుకుంటూ ఉంటే 41 days ఇచ్చేస్తూ 6 మాసాలకు ఒకసారి నుంచి 9 మాసాలకు ఒకసారి అయినా సరే ఎక్కడైనా సముద్ర స్నానం, నది స్నానం చేస్తూనే ఉండాలి. మరలా మనం ఇంకొక జన్మ ఇచ్చేంత వరకు కూడా ఈ కాలసర్పదోషం మనల్ని బాధిస్తూ ఉంటది. కంప్లీట్ గా నయమయ్యే ఛాన్స్ తగ్గిపోయి, కంప్లీట్ గా నయం అవ్వాలంటే మనదో పోవాలి, ఇంక మన పిల్లలకి రాకూడదు అనుకుంటే ఈ పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటూ బిడ్డలకి జన్మనిస్తే పెళ్ళవ్వాలి, పెళ్ళైన తర్వాత ఇవ్వాలి. పెళ్లి చేసుకొని బిడ్డలు జన్మనిస్తే ఖచ్చితంగా వారికి ఆ పాపము, కర్మలు రావు. ఇక లేదంటే పిల్లలకు వచ్చేస్తాయి, వీరు చేసుకోకపోతే పిల్లలకు వస్తాయి. ఆ పిల్లలు పుట్టేదానికి కూడా లేట్ అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ చేసుకుంటేనే చాలా మంచిది. అంటే కాలసర్పదోషం అనేది చాలా పెద్ద సమస్యగానే అనిపిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో చాలా పెద్దది అది. తొలగించుకోవడం కష్టం. మనం గమనించుకోవడం ఎలాగా, మనం కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు పడకపోతుంది, కోళ్ళ ముఖం ఉంటుంది, బొక్కలు కనిపిస్తూ ఉంటాయి, అన్ని చర్మం కనిపించదు, బొక్కలు కనిపిస్తూ ఉంటాయి, అన్ని ఎండిపోతూ ఉంటారు ఎక్కువగా. అలానే లేకపోతే బాగా లావైపోతూ ఉంటారు. కాలసర్పదోషం అంటే బాగా లావైపోతూ ఉంటారు, ఒబిసిటీ వస్తుంది, స్టమక్ రిలేటెడ్ గా. చాలా మందిలో మీరు గమనించేది కదా, పైప్ డాట్స్ ఉంటాయి.
ఫైబ్రాయిడ్స్, యూట్రస్ ప్రాబ్లం ఉంటుంది, ఓవర్ బీడింగ్ అవుతుంది, వీళ్ళందరికీ కాలసర్పదోషం ఉంటుంది. వీళ్ళందరికీ కాలసర్పదోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, కుజదోషం కూడా ఉండొచ్చు. కాకపోతే అవి గ్రహించేటువంటి దానికి ఉండదు. ఇక పూర్తి కాలసర్పదోషం బాగా బాగా పట్టి పీడిస్తుంది అంటే నిద్ర కూడా పట్టదు, కళలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదో కళ్ళు వస్తూ ఉంటాయి, దూకినట్ట, నీళ్ళ మునిగినట్ట, ఏదో రకం కళ్ళు వస్తూ ఉంటాయి. బాగా బాడీలో మచ్చలు రావటం లాంటివి మొదలవుతుంది, స్కిన్ ప్రాబ్లం చాలా స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళందరికీ కూడా కాలసర్పదోషం ఉన్నట్లు లెక్క. అంటే భర్తతో సరిగా ఉంటారు, భార్యతో సరిగా ఉండరు, ఇవన్నీ కూడా మనస్థితులు బాగా వస్తుంటాయి, కోపదాడినటువంటి విషయాలు ఉంటుంటారు, మాట్లాడితే కూడా కోపం వస్తుంది. అలాంటివి ఉన్నప్పుడు మన బాడీలో సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం గ్రహించుకొని ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే నిజంగానే మీకు ఏ దోషం ఉంది, ఆ దోషానికి పరిహారాలు ఏంటి, మనకి ఇంకా కూడా క్లుప్తంగా ఉంటుంది. ఓకే సార్. అమ్మో, అంటే వినటానికే కాస్త భయంగా అనిపిస్తుంది. బట్ దోషం అనేది వచ్చే అంటే రావడానికి మనం తెలిసి చేసామో తెలియక చేసిన దోషం అయితే వెళ్ళిపోదు కాబట్టి పరిహార మార్గాన్ని ఎంచుకోవటం ఒక్కటే మార్గం, ఇంకేం లేదు. ఓకే గురుగారు, చాలా చాలా చక్కటి విశ్లేషణతో కూడినటువంటి పరిహారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదాలు.